పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. మావోయిస్ట్ కేంద్ర కమిటీ కార్యదర్శిగా దేవోజీని నియమించినట్టుగా కేంద్ర కమిటీ ప్రకటించింది. సో మావోయిస్ట్ కేంద్ర కమిటీ కార్యదర్శిగా కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవోజీని కొత్త సెక్రటరీగా నియమించినట్లుగా మావోయిస్ట్ కేంద్ర కమిటీ అనౌన్స్ చేసింది. 2025 మే ప్రాంతంలో ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో ఆపరేషన్ కగార్ పేరుతోని నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టులకి భద్రతా బలగాల మధ్య యుద్ధం జరిగింది. ఆ వారిలో ఎదురుకాల్పుల్లో 27 మంది మావోయిస్టులు చనిపోయారు. వాళ్ళలో మావోయిస్ట్ కేంద్ర పార్టీ సెక్రటరీ నంబాల కేశవరావు కూడా చనిపోయారు. అతని మీద భారత ప్రభుత్వం 1.5 కోట్లు అంటే 1.5 కోట్ల రివార్డు కూడా ఉన్నట్లుగా పేర్కొన్నారు. అయితే దాని తర్వాత కూడా వాళ్ళు భౌతికాయాన్ని అడిగినా కూడా భారత ప్రభుత్వం మృతదేహాలను ఇవ్వకుండా ఖననం చేసే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో మావోయిస్టులు ఇది పోలీసుల దమనకాండ అని చెప్తున్నటువంటి పరిస్థితి మనం వింటున్నాం. మృతదేహాలను అప్పగించకపోవటం, కుటుంబ సభ్యులకి ఇవ్వకపోవటం పోలీసుల యొక్క ఇదిని తెలియజేస్తుందని చెప్పేసి పోలీసులే దహనం చేశారు. వాళ్ళ అడ్రస్లు కూడా తెలియకుండా చేశారని తెలియజేసుకుంటే అంటే స్తూపాలు అయ్యగట్టి ఉద్యమలాగా చేస్తారని చెప్పేసి ఇవ్వలేదు. సో పెద్దలారా మిత్రులారా, మావోయిస్టుల కోణం మావోయిస్టులకు ఉంటుంది, పోలీసుల కోణం పోలీసులకు ఉంటుంది. నా మటుకు నేను పోలీసులు శాంతి భద్రతల సిద్ధాంతంగా చూసినా అది మావోయిస్టుల సైడ్ నుంచి అది ఆర్థిక పోరాటాలకు సంబంధించిన అంశంగా చూడాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా, సో ఈ మావోయిస్టుకు ముఖ్యంగా తెలుగు వాళ్ళది ఆధిపత్యం ఉంటుంది. మావోయిస్టు కేంద్ర కార్యదర్శి దేవోజీ సో తన పోరాట పందాన్ని ముఖ్యంగా ప్రజల జెండా ఎర్రజెండే ఎజెండా ఏం తీసుకోబోతున్నారో చూద్దాం. మరిన్ని అప్డేట్స్ రాబోయే కాలంలో తెలియజేసుకుంటాను. పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.